ఇక చూస్తురా మేమైతే దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్కి అయితే పోతున్నాము. ఇక వ్యాలంటైన్స్ డే అని చెప్పి అక్కడ కొంచెం డెకరేషన్ అది ఇది చేస్తారు, చాలా బాగుంటుంది అని చెప్పి మేమైతే వెళ్తున్నాము. మీరు కూడా చూపిస్తాము, ఎప్పుడు దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ అయితే చూడలే అని చెప్పి. నార్మల్ అన్ని మాల్స్ ఒకలాగా ఉండవు, ఇది వాటర్ వ్యూ మాల్ అనమాట. అండ్ పెద్దగా ఉంటుంది ఈ మాల్ వచ్చేసి. దుబాయ్ మాల్తో కంపేర్ చేసుకున్నా కానీ పెద్దగానే ఉంటుంది. అండ్ ఇక్కడనే ఐకియా, లుల్లు అన్ని కాంబినేషన్ ఉంటాయి అనమాట. క్యారిఫర్ కూడా ఉంటుంది. సో అందుకని చాలామంది వస్తారు. అండ్ ఫ్రీ పార్కింగ్ అనమాట డే మొత్తము. జనరల్గా దుబాయ్ మొత్తం ఏ మాల్లోకి వెళ్ళినా కానీ 3 hours 4 hours మాత్రమే ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఇది ఒక్క మాల్ మాత్రమే డే మొత్తం ఫ్రీ పార్కింగ్. కానీ ఏంటంటే ఏడబెట్టము అనేది గుర్తెత్తి పెట్టుకోవాలి. 2 బిల్డింగ్లు ఉంటాయి పార్కింగ్కి సపరేట్గా, ఒకటి నార్త్ బిల్డింగ్, ఒకటి సౌత్ బిల్డింగ్. ఇక మేమైతే నార్త్లో పెట్టినాము. ఇక ఇదే జషన్ మాల్. అంటే లోపల పోయినాక సపరేట్ ఉంటాయి అనమాట. మాల్ బిల్డింగ్స్ సపరేట్ ఉంటాయి, లోపల ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది. మేమైతే బేస్మెంట్ 1లో నార్త్ సైడ్ పెట్టేసి పోతున్నాం అనమాట. ఇక మెల్లగా ఇట్లా నడుచుకుంటే పోవాలి బేస్మెంట్లో నుంచి. ఎట్లో చూడండి అసలు ఎంత బాగుంది. అంటే జనరల్గా మనం ఒకసారి పోయినాం అనుకో తప్పిపోతాము, అందుకనే ముందుగా గుర్తు పెట్టుకుంటాను, లేకపోతే వీడియో ఫోటో తీసుకొని పెట్టుకుంటాను. ఇక ఎంట్రన్స్లోనే ఇట్లా వెండింగ్ మిషన్ ఉంది కదా, ఇక ఇట్లా చాక్లెట్లు రాగానే ఇక స్టార్ట్ చేస్తారనమాట. వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి. ఇక ఇది చారిటీ మిషన్. ఇక డాక్టర్ ఆల్టర్ అని చెప్పి బట్టల ఆల్టరేషన్ కావాలనుకుంటే. ఈ పక్కన ఉన్నది వాల్మార్ట్. అన్నిట్లో ఇదే చీపు, ఈ మాల్ మొత్తంలో కూడా వాల్మార్టే చాలా చీప్ అనమాట చాక్లెట్స్ అవి కొనుక్కోనికి. ఎదురుగా రాగానే ఇగో బాత్ అండ్ బాడీ ఇదే గుర్తు అనమాట. ఇక్కడ నుంచే కిందికి పోవాలి అని మేమైతే గుర్తు పెట్టుకొని మరీ వస్తాం అనమాట. ఎప్పుడు వచ్చినా అంతే, ఎప్పుడు ఏదో ఒక దగ్గర తప్పిపోతూనే ఉంటాం మాల్లలో. అందుకే ఇప్పుడు 2-3 సార్లు వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా ఏ మాల్ అయినా సరే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇగో ఇది చూడు క్యాండిలీషియస్, ఇది రోడ్ మధ్యలోనే ఉంది చూడండి. ఇట్లా పోతూ మనకి ఏ చాక్లెట్స్ కావాలో అవి కవర్లు వేసేసుకొని వేయింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇగో ఇది సెపోరా, మీకు తెలిసిందే కదా సెపోరా ఎంత బ్యూటీ గురించి. బ్రాండ్ ఫర్లెస్ మాల్ అంటే ఓన్లీ అన్నీ బట్టలు చాక్లెట్స్ అని కాకుండా గోల్డ్ కూడా ఉంటాయి, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఫెస్టివల్ సిటీ అని చెప్పి ఇది న్యూ ఇయర్కి అయితే దుబాయ్ ఫెస్టివల్ అవుతుంది కదా, అప్పుడు ఎవ్రీడే ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చూడండి రోజెస్ ఎంత బాగుందో అసలు. ఓన్లీ స్టాల్ రోజెస్కే అనమాట. మనకు ఒక మాల్లో ఒక రోజ్ స్టాల్ కంపల్సరీ ఉంటుంది ఫ్లవర్స్ కోసం అని చెప్పి. వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని చెప్పి చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకో ఇది పాచి, అది చాక్లెట్స్ది. ఇదే మా ఆయనకి దీపావళికి చాక్లెట్లు ఇస్తారు హాస్పిటల్లో, గీ బ్రాండే ఇస్తారు. చూస్తురా హీల్ స్పా. ఇది కాళ్ళకి మనకు మసాజ్లు అవి ఇవి చేయనికి. పార్ట్కి మసాజ్ స్ప్రే సపరేట్ ఉంటుంది. కాళ్ళకి సపరేటు, బ్యాక్ సపరేటు, నెక్కి సపరేటు. ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్ వచ్చినాము. కొంచెం ఆకలి అవుతుంది, ఫస్ట్ తిన్నాక మాల్ అంతా తిరుగుదాము, తిన్నీకి ఓపిక ఉండాలి కదా ఫస్ట్ అని చెప్పి. ఇగో ఇది చూస్తురా ఎంత బాగుందో. టాటిల్లా ఇది టాటిల్ తినంలే మనము, కానీ బాగుంటుంది. చాలామంది ఉంటారు ఎక్కువ మంది. నేను అన్నీ ట్రై చేసినాను, కానీ నాకు అన్నిట్లో బెస్ట్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వెజ్ ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది జనాలకి. వెజ్ కూడా ఉంటుంది, కానీ ఒక మాల్లో 1-2 ఉంటాయి. బాంబే చౌపటి ఒకటి, ఇంకొకటి బికనేర్ వాళ్ళ, ఈ 2 ఉంటాయి ఎక్కడ పోయినా. మేమైతే చికెన్ ఆర్డర్ చేసేసినాము. ఇక కొంచెం చికెన్ అది ఇది స్పైసీ చికెన్ తిన్నాక కొంచెం మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వచ్చిననమాట. ఇగో ఇది వే బ్యాక్ అంట, వెనక్కి రండి బర్గర్ లాగా. ఎవ్వరు లేరు చూస్తారు. ఇదే బాంబే చౌపటి వెజిటేరియన్ది. ఇక మిగతా అన్నీ నాన్ వెజ్ అనమాట. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా సపరేట్గా ఉంటాయి. ఇగో ఇట్లా బిల్డింగ్కి ఇట్లా ఒక బ్లాక్కి మొత్తం రౌండ్గా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. మన దగ్గర ఛార్జర్ ఉంది అనుకో, USB ఉంటే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా చూస్తురా ఇదే హతమ్, ఇది సేమ్ KFC లాగానే అట్లా ఒక 20 వెరైటీలు ఉంటాయి. ఈ వెండీస్ కూడా సేమ్ KFC లాగానే, హార్డీస్ కూడా KFC లాగానే, అట్లా రకరకాలు ఉంటాయి ఈ ఫుడ్కి అయితే ఆప్షన్స్. మేమైతే చాలా తక్కువ ట్రై చేస్తాము, ఎందుకంటే అన్నీ కూడా చికెనే ఏదైనా సరే. ఇక అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోస్ చూస్తూ ఉండండి.